వస్తుందా మంచిగా ఈ హలో దోస్తులు. అయితే 'క్రిస్టోఫర్ నోలన్' తీసిన ఏదైతే ఉందో సినిమా 'ఒడిసీ' సినిమా ఉందో అది నిన్న చూడడం జరిగిందనమాట. దాని రివ్యూ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి ఎండింగ్ వరకు అసలు ఏంది స్టోరీ ఏంది? అసలు ఎట్లా జరిగింది? అసలేందని మొత్తం చెప్తా. లాస్ట్ వరకు చూడుర్రి ఈ వీడియో. ఓకే. బూతులు గీతులు ఏమి ఉండవు. మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియో. అయితే 'క్రిస్టోఫర్ నోలన్' అయితే 2500 క్రోర్స్ పెట్టి తీసిండు సినిమా. అది గ్రీక్స్‌కి, ట్రోజన్‌కి జరిగిన యుద్ధం అని మీ అందరికి తెలుసు. అయితే అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగింది? ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఈ స్టోరీ చాలా పాత స్టోరీ అనమాట. ఇది ఆల్రెడీ 2, 3 వర్షన్‌లు ఆల్రెడీ తీశారనమాట. 'ట్రాయ్' అని చెప్పి వేరే వేరేది 2, 3 సినిమాలొచ్చినాయి. అయితే మన ఈ సినిమా అసలు దేని మీద బేస్ అయిందంటే, యుద్ధం జరిగిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చే టైంలో వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిర్రు అసలు. ఎవరైతే ఒడిసీ ఉన్నాడో అతను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండు. అయితే మెయిన్ ఒడిసీ కాకుండా ఇద్దరు, ముగ్గురు మొత్తం 5 మంది ఇట్లా రాజులుంటారనమాట మొత్తం వాళ్ళ దాంట్లో. ఓడిసియస్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మంచి తెలివైనోడు, చాలా బలమైనోడు. సో, అతను రావడం ఎట్లా తీసిండు. విజువల్ పరంగా మూవీ విషయానికొస్తే విజువల్ పరంగా చాలా చాలా బాగుంది. అయితే లాస్ట్ ఫైట్ ఏదైతుందో మొత్తం సినిమా మొత్తంలో మొత్తం ఒక ఎత్తయితే లాస్ట్ ఫైట్ ఏదైతుందో అంటే నార్మల్‌గా ఉంటది. జస్ట్ మ్యూజిక్ ఏదైతే ఉందో మ్యూజిక్ అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. సేమ్ మన 'హనుమాన్' సినిమా ఏదైతే చూసినామో 'హనుమాన్' సినిమాలో 'జై హనుమాన్ అజ్ఞాన గుణ సాగర' అది ఎట్లయితే బీజం వస్తుంటదో మొత్తం అసలు ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోతామో సేమ్ లైక్ అట్లా కొట్టిండనమాట లాస్ట్‌లో మ్యూజిక్. చాలా చాలా బాగుంది. ఆ ఒంటి కన్ను రాక్షసుని చంపినప్పుడు కొంచెం బాధ అనిపించింది. బట్ అంటే ఆ ఎక్స్‌ప్రెషన్స్ అవి చాలా చాలా మంచిగున్నాయి. అయితే 'ఒడిసీ' వాళ్ళు ఎవరైతే కొడుకు క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా ఏమంటారంటే లైక్ ఒక రాజు కొడుకు అంత మంచిగా చూపియలేకపోయారండి మనం. స్ట్రాంగ్‌గా చూపియలే. అంటే ఒడిసియస్‌ని లేపడానికో లేదంటే యాజ్ ఇట్ ఈజ్ ఉన్న స్టోరీ ఉన్నట్టు తీసిర్రో ఏమో దేవునికి తెలియాలి. బట్ చాలా 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 బాగుంది ఈ సినిమా. మీరు చూడాలనుకుంటే ఎళ్లి చూడండి. అయితే ఈ సినిమా మీరు డైరెక్ట్‌గా ఎళ్లి చూస్తే మీకు కొంతమందికి ఇరిటేషన్ అయితది. ఎందుకంటే స్టోరీలో ఏందంటే స్టోరీ కంటిన్యూ‌గా చెప్పలేదు స్టోరీ. స్టోరీ ఏమైందంటే స్టార్టింగ్ ఒకరికి ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నట్టు, అక్కడేదో చెప్తున్నట్టు ఇట్లా డిఫరెంట్‌గా అంటే స్టోరీలో ముందుకెళ్ళడం, మళ్ళీ తర్వాత వెనకాలకి రావడం, మళ్ళీ ముందుకెళ్ళడం, వెనకాలకి రావడంలో కొంచెం ఇరిటేట్ అయితారు పబ్లిక్. ఆబ్వియస్‌లీ ఇరిటేట్ అయితారు. చాలా సినిమాల్లో జరిగింది గూడా. ఈ సినిమాలో గూడా కొంచెం ఇరిటేషన్ వస్తది. ఎందుకంటే 3 అవర్స్ మూవీ ఉంది. సో, ముందుకెళ్ళడం, వెనక రావడం, కొంచెం స్లోగా మెల్లమెల్లగా అక్కడక్కడ అట్లా అవ్వడం జరుగుతదనమాట. అందుకని ముందు ఈ స్టోరీ మొత్తం తెలుసుకోవడం అనమాట. గ్రీక్స్‌కి అండ్ ట్రోజన్స్‌కి జరిగిన వార్ అనమాట ఇది. ట్రాయ్ అని చెప్పి ఎవడైతే రాజు ఉంటాడో వాడు ఇక్కడ నుంచి ఒక యువరాణిని లేపుకొని పోతాడనమాట. ఎవరైతే మెనోలెఫిస్ వాళ్ళ వైఫ్ అనమాట. అది గ్రీక్స్‌కి చెందిన రాజు ఉంటాడు. అయితే దానికి ఒడిసియస్ ఇట్లా వీళ్ళందరూ కలిసి ఈ గ్రీక్స్‌కి రాజులందరూ కలిసి ట్రోజన్ మీద యుద్ధంకెళ్తారనమాట. యుద్ధంకెళ్ళిన తర్వాత గెలుస్తారు యుద్ధం. ఒక ఒడిసియస్ స్ట్రాటజీ ఉంటదనమాట. చెక్క గుర్రం లోపల దాచుకొని ఎళ్తారు లోపలికెళ్ళిన తర్వాత గేట్లు ఓపెన్ చేస్తారు. వీళ్ళందరూ వచ్చి వాళ్ళని చంపేస్తారు. యుద్ధం గెలుస్తారు. యుద్ధం గెలిచిన తర్వాత ఎవని రాజ్యానికి ఆడెళ్ళిపోతాడు. అసలు ఒడిసియస్ గూడా ఈ వచ్చే దాంట్లో సముద్ర దేవత శాపం వల్ల వీళ్ళు సరిగ్గా ఇంటికెళ్ళిపోతారు. అందరూ చనిపోతారు. ఒడిసియస్ వెనకాల ఉన్నోళ్ళందరూ ఓన్లీ ఒడిసియస్ ఒక్కడే బతుకుతాడనమాట. ఇది స్టోరీ. అయితే ఒడిసియస్ ఆ యుద్ధం జరగడానికి 10 సంవత్సరాలు పడతది. మళ్ళీ తిరిగి రావడానికి ఇంకో 10 సంవత్సరాలు పడతదనమాట. ఎందుకంత అంటే అది అది స్టోరీ అట్లుంది. సో, ఆ సముద్ర దేవత మధ్యలో వోటికన్ రాక్షసుడు వస్తాడు. అండ్ కొన్ని మధ్యలో అడ్డంకులొస్తాయి. వేరే దగ్గరికెళ్ళి ఫుడ్ కోసం వెళ్తే అక్కడ వాళ్ళు చంపేయడం. ఇవన్నీ ఇంకా వాళ్ళు చనిపోకుండా లాస్ట్‌కి ఒడిసియస్ ఒక్కడు మిగులుతాడు. ఆయన ఒడిసియస్‌ని ఒక ఆమె కాపాడుతది. మధ్యలో సముద్ర దేవత దగ్గర ఎక్కడనో అక్కడ కాపాడుతది. కాపాడిన తర్వాత లాస్ట్‌కి ఆయన ఎళ్ళడానికి చాలా టైం లేట్ అయిపోతది. అయినా గూడా లాస్ట్‌కి 2 చెక్కలేసుకొని, ఆ చెక్కల మధ్యలో పడుకొని ఎళ్తాడు. అస్సలు ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. చెక్కలలో పడుకొని కూడా వాటర్‌లో మొత్తం సముద్రంలో పడిపోతాడు ఇట్లా. అంటే పోతే ప్రాణం అన్నట్టు ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయిన తర్వాత ఇతని భార్యకి ఎవరైతే ఉంటారో వీళ్ళ వైఫ్ ఉంటదో, వీళ్ళ కింగ్‌డమ్ ఏదైతే ఉంటదో దానికి చాలామంది రాజులు వెయిట్ చేస్తుంటారనమాట. అంటే వాళ్ళ వైఫ్‌ని పెళ్లి చేసుకోమని. ఎందుకంటే ఒడిసేస్ చనిపోయి ఉంటాడు. ఆల్రెడీ 20 ఇయర్స్ అయిపోయింది. వస్తాడో రాడో తెలవదు. సో, మనం ఏం చేద్దాం ఎవరో ఒకరిని మీరు చూజ్ చేసుకోవాలని చెప్పి రాజులందరూ కావాలని వాళ్ళ ఆస్తి కొట్టేద్దామని చెప్పి అట్లా రెడీగా ఉంటారనమాట. ఒడిసెస్ కొడుకేమంటే కొంచెం చిన్న పిల్లోడు. సో, వాళ్ళని ఎదిరించలేడు. అయితే రాజులందరూ రోజు వాళ్ళ ఇంటికి రావడం, తినడం, తాగడం, ఏం చేయడం, వెళ్ళిపోవడం రోజు అట్లా వస్తూ ఉంటారు, పోతుంటారనమాట. అయితే ఈమె ఒక వస్త్రం కుడుతుంటదనమాట. ఆ వస్త్రం ఏందంటే వాళ్ళ మామ చనిపోయిండనమాట. ఎవరైతే ఒడిసెస్ వాళ్ళ డ్యాడీ ఎవరైతే చనిపోయారో ఆళ్ళ మామ మీద వస్త్రం కప్పేది ఒక వస్త్రం ఉంటదనమాట. ఒక క్లాత్. ఆ క్లాత్ కుట్టడం అయిపోయిన తర్వాత మీరు ఆ రాజులలో ఎవరినో ఒకరిని చూజ్ చేసుకుంటా అని చెప్పి చెప్తాదనమాట. చెప్పిన తర్వాత ఈళ్ళేం చేస్తారు ఈమె ఏం చేస్తది పొద్దంతా కుడుతది. రాత్రంతా అది ఇప్పేస్తుంటది. ఓపెన్ చేస్తుంటది. ఎందుకంటే చేసుకోవడం ఇష్టం ఉండదు ఆమెకు. పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదింక.
లాస్ట్‌కి ఒడిసియస్ వాళ్ళ వచ్చేస్తాడన్నమాట. వాళ్ళ రాజ్యానికి వచ్చిన తర్వాత 20 ఇయర్స్ అయిపోయింది ఎవరు గుర్తుపట్టరు ఆయనని. మెల్లగా సేమ్ ఇక 'బాహుబలిలో' లాగిన మారువేషం వేసుకొని వస్తాడన్నమాట లోపలికొచ్చిన తర్వాత. మెల్లమెల్లగా కనుక్కుంటాడు అక్కడ సిట్యుయేషన్ ఏంది? అక్కడ ఏం జరుగుతుంది? మొత్తం కనుక్కున్న తర్వాత ఏందంటే వాళ్ళ రాజ్యాన్ని కొట్టేయడానికి ప్లాన్ చేస్తారని ఈయనకు అర్థమైపోయింది. అయితే ఇక లాస్ట్‌కి రాజులందరూ కలిసి మ్యానిపులేట్ చేయడాలు అవన్నీ ఉంటాయి. కొన్ని కొన్ని సీన్‌లు ఉంటాయన్నమాట. కొన్ని డ్రామా ఉంటది. ఇక లాస్ట్‌కి మన ఏదైతే మన రామాయణంలో ఇట్లా విల్లు వంచడం ఏదైతే ఉంటదో సీన్, సేమ్ దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కాదు కొంచెం డిఫరెంట్‌గా దీంట్లో కూడా ఒక విల్లు ఉంటదనమాట. ఆమె ఏం చెప్తది లాస్ట్‌కి ఒడిసెస్ వాళ్ళ వైఫ్ మీరందరూ నన్ను పెళ్లి చేసుకుందాం రెడీగా ఉన్నారు కదా! సరే రండి. అయితే ఒక ఛాలెంజ్ ఉంది. ఈ ఏదైతే ఉందో విల్లు దీన్ని వంచి మీరు ఈ మధ్యలో ఒకటి ఇట్లా ఉంటాయన్నమాట. ఏమంటారు దాన్ని లైన్‌గా లైన్‌గా గొడ్డళ్ళు పెడతారు. ఆ గొడ్డలు మధ్య లోపల నుంచెళ్ళి యారో ఎళ్లి తగిలితే అప్పుడు నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటా అంటాను. ఎవరైతే ఎంతమంది రాజులైతే ఉన్నారో మొత్తం కింగ్‌డమ్‌లో ఈమెను పెళ్లి చేసుకుందామని వచ్చారో ఎవ్వరికీ చేత కాదనమాట. చేత కాకపోయేసరికి లాస్ట్‌కి నేను ట్రై చేయొచ్చా అని చెప్పి అడుగుతాడనమాట. ట్రై చేయొచ్చా అంటే అరే నువ్వు బెగ్గర్‌వి అది ఇది అని చెప్పి తిడుతూ ఉంటారు. వచ్చి ఒడిసియస్ ఇంక లాస్ట్‌కి అది కొట్టడం జరుగుతదనమాట. యారో కొట్టిన తర్వాత సీన్ ఉంటది లాస్ట్‌లో. అసలు ఫైనల్ ఫైట్ ఏదైతే ఉందో అసలు గూస్ బంప్స్ వస్తాయి. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా మిగతా స్టోరీ కొంచెం ఈ స్టోరీ అయితే అర్థం కాకుండా మీరెళ్లి చూషిర్రనుకో పిచ్చి తెగుతది మొత్తం. ఎందుకంటే మొత్తం పెద్ద లెంత్ స్టోరీ. సో, మీకు అర్థం కాదు. అరే! ఈడెందుకు పోతుండు, ఆడికెందుకు వస్తుండు, వీడెందుకు వస్తుండు ఏం అర్థం కాదనమాట. ఎవని పేర్లు ఏంది ఇంగ్లీష్‌లో ఉంది కాబట్టి అస్సలకి అర్థం కాదు. సో, మినిమమ్ స్టోరీ కొంచెం తెలుసుకొనెళ్లి చూడడం కొంచెం బెటర్‌గా అనిపిస్తది. సో, నేను కూడా అట్లనే ఇంతకుముందు ఇంటర్నెట్‌లో స్టోరీ చూసాననమాట. స్టోరీ చూసిన తర్వాత ఎళ్లి చూషినా కొంచెం నాకు బెటర్‌గా అనిపించింది. మీరు కూడా ఎళ్లి చూడండి. థాంక్ యూ సో మచ్. జై హింద్. లవ్ యూ ఆల్.